24 LPAకి అంటే మంత్కి 2 lakhsకి 80,000 మాత్రమే ప్రతి మంత్ వస్తుందా? నిజంగా సాఫ్ట్వేర్ డెవలపర్ కన్నా పానీపూరి టీ అమ్మేవాడికే ఎక్కువ శాలరీ వస్తుందా? ఇంజనీరింగ్ చేయడం వేస్ట్. సైడ్ హజిల్ అంటే ఏంటి? సైడ్ హజిల్ అంత ఈజీగా వచ్చేస్తుందా? ఎస్, మీరు thumbnail చూసినట్టే కొన్ని డార్క్ రియాలిటీస్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, నేను కంప్లీట్లీ స్వరూపాన్ని ఏం చెప్పాడో నేను 100% అగ్రీ చేస్తున్నాను అనమాట. అది ఏంటి, ఏ పాయింట్స్ ఏంటో అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఒక్కసారి నేను ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియో చూడండి. నాకు నా జాబ్ నుంచి నెలంతా కష్టపడితే 80,000 రూపాయలు జీతం వస్తుంది. కానీ నేను నా యూట్యూబ్ వీడియో కోసం జస్ట్ 3 గంటలు కష్టపడితే 80,000 వస్తాయి. 24 LPA జాబ్ అయిన స్వరూప్కే నెలకి 80,000 వస్తే 3-4 LPA 5 LPA ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. సో ఈ వీడియో స్వరూప్ అన్నది, ఈ వీడియో కానీ మీరు చూడకపోతే ఈ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూసి వచ్చాక నా వీడియో చూడండి, ఎందుకంటే మీకు బెటర్ క్లారిటీ వస్తుంది అందులో స్వరూపాన్ని ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అని. సో ఈ వీడియోలో నేను ఒక స్వరూపాన్ని చెప్పే మాటని అగ్రీ చేస్తూ నా యొక్క రెస్పాన్స్ అనేది ఇచ్చాను. సో ఈ డెఫినెట్లీ మీరు ఆ వీడియో చూడాలి. సో అది చూశాక ఈ వీడియోకి రండి. సో ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఫస్ట్ పాయింట్, స్వరూపానికి ఇయర్లీ 24 lakhs LPA అంటే మంత్కి 2 lakhs వస్తాయి. 80K మాత్రమే ఎందుకు వస్తుంది? సెకండ్ పాయింట్, సైడ్ హజిల్ చేయడం మరీ అంత ఈజీగా? అంటే ప్లేస్మెంట్ వచ్చిన శాలరీ కన్నా ఈక్వల్ టు, టైం తక్కువ వచ్చు బట్ ఈక్వల్ అంతే మనీ తక్కువ టైంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సైడ్ హజిల్స్ నుండి వస్తున్నాయా? అంటే సైడ్ హజిల్ అంత ఈజీయా అనే సెకండ్ పాయింట్ గురించి ఈ వీడియోలో టోటల్గా మాట్లాడుకుందాం. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ స్వరూపాన్ని తీసుకుందాం. మంత్ అంతా కష్టపడితే వచ్చిన శాలరీ 80K మాత్రమే, ఇన్ హ్యాండ్ శాలరీ. బట్ 3 hours యూట్యూబ్లో వర్క్ చేస్తే తనకు వచ్చే రెవెన్యూ ఎంత అంటే 80,000 మాత్రం. అంటే 3 hours 80,000, 1 month ఈక్వల్ టు 80,000. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, CTC వర్సెస్ ఇన్ హ్యాండ్ శాలరీ. ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయ్ అండ్ సాఫ్ట్వేర్ చేస్తున్న, ఇంజనీరింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో CTC అంటే ఏంటి? ఒక కంపెనీ ఒక ఎంప్లాయీ మీద పెట్టిన టోటల్ అమౌంట్ అనమాట. ఇట్ మే ఇంక్లూడ్స్ శాలరీ, అలవెన్స్, గ్రాట్యుటీ అండ్ సమ్ బోనసెస్ అండ్ సమ్ మోర్ బెనిఫిట్స్. ఇవన్నీ కలిపి CTC అంటాం అనమాట. దీనినే మనం కాస్ట్ టు కంపెనీ CTC అని అంటాం. బట్ వేరే ఇన్ హ్యాండ్ శాలరీకి వచ్చేసరికి CTCలో ఇంత ఉంటుంది, ఇన్ హ్యాండ్ శాలరీకి వచ్చేసరికి ఇంత మాత్రమే ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే గవర్నమెంట్ పెట్టే ట్యాక్సెస్ని కట్ అయ్యి మిగిలిన ఈ డిడక్షన్స్ అని పోయి మిగిలిన వచ్చిన శాలరీ ఇన్ హ్యాండ్ శాలరీ అంటారు. దీన్నే హోమ్ శాలరీ అని కూడా పిలుస్తారు. ఈ హోమ్ శాలరీ మాత్రమే మన బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అయ్యేది, మనం ఇంటికి పట్టుకొని పోయేది. సో స్వరూపం కేసులో ఇదే. సో 24 LPA అంటే CTC మంత్లీ 2 lakhs వస్తాయని అందరూ అనుకుంటారు. బట్ వచ్చిన టోటల్ అమౌంట్ 80K మాత్రమే. ఇది ఇన్ హ్యాండ్ శాలరీ. సో ఇన్ హ్యాండ్ శాలరీ ఇంత తక్కువ వచ్చినప్పుడు దీనికంటూ ఎక్స్ట్రా మనీ యాడ్ చేయడం కోసమే చాలామంది చేసేది సైడ్ హజిల్ అనమాట. ఈ సైడ్ హజిల్ ఏం చేస్తుందంటే మనకు ఒక మెయిన్ జాబ్కి ఒక ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తుంది, ఒక చిన్న బూస్ట్ లాంటిది. సో ఈ సైడ్ హజిల్ గురించి వీడియో చివరిలో మాట్లాడదాం. సో ఈ వీడియో చివరి వరకు చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈజ్ రియల్లీ ఇంజనీరింగ్ డిగ్రీ స్కామ్. మ్యాక్సిమం 10% పీపుల్కి మాత్రమే ఈ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది యూజ్ అవ్వచ్చు. బట్ 90% మందికి ఇంజనీరింగ్ డిగ్రీ అనేది స్కామ్ మాత్రమే. ఎందుకో చెప్తాను. ఇయర్ బై ఇయర్ ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ వస్తూనే ఉంది. ఫ్రమ్ 2000 to now. ఇంకా స్టిల్ వస్తుందేమో. బట్ దీంతో పాటు ప్యారలల్గా ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా గ్రోత్ వచ్చింది. లైక్ కాలేజెస్, స్కూల్స్, ప్రైవేటైజేషన్ ఇవన్నీ జరగడం జరిగింది. దీంతో ఏమైందంటే ఒక ఏరియాలో ఇంతకుముందు ఒక స్కూల్ మాత్రం, ఒక కాలేజ్ మాత్రం ఉంటే అదే ఏరియాలో ఇప్పుడు 10 to 20 కాలేజెస్ ఉండబోతున్నాయి. అంటే దీనికి అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్స్ డే టు డే ఇంక్రీజ్ అయ్యారనమాట. దీనివల్ల ఏమైంది, ఒకప్పుడు ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళందరూ ఇంజనీరింగ్లో రావడం వల్ల ఆపర్చునిటీస్ తక్కువగా అనిపిస్తున్నాయి. అండ్ ఇంజనీర్స్ మాత్రం ఇయర్లీ నియర్లీ 80 lakhs ఇంజనీర్స్ ప్రతి ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతారు. ఇందులో 60% అన్ఎంప్లాయిడ్ అనమాట. అంటే వాళ్ళకి జాబ్స్ రావు. ఆ 60% వాళ్ళకి జాబ్ లేని వాళ్ళు. ఇందులో కామెడీ థింగ్ ఏంటంటే 20% మంది, ఇది నేను చెప్తుంది కాదు, ఆల్రెడీ సర్వేస్ జరిగినవి. ఇందులో 20% మాత్రం పేరెంట్స్ కేవలం ఫోర్స్ చేస్తే మాత్రం ఇంజనీరింగ్లో వచ్చి జాయిన్ అయిన వాళ్ళు. అండ్ ఆ 20%లో 10% ల్యాక్ ఆఫ్ ప్యాషన్ లేక, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేక ఇంజనీరింగ్ ఫెయిల్ అవుతూ అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోయారు అనమాట. రైటింగ్ ఎగ్జామ్స్, గెట్టింగ్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ అన్ ఇంజనీరింగ్. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఎందుకు 60% అన్ఎంప్లాయిడ్గా ఉండిపోయారు అంటే కాలేజెస్ పెరిగిపోయాయి, టీచింగ్ చెప్పే వాళ్ళు తగ్గిపోతారు. అంటే క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ అనమాట సింపుల్గా. ఇట్ మే బి డ్యూ టు పూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల.
ఐఐటీస్లో ఎక్కడో చెప్తారు హై క్వాలిటీ ఎడ్యుకేషన్, బట్ లో లెవెల్ కాలేజెస్లో ఎక్కడ దొరుకుతుంది మనకు హై క్వాలిటీ ఎడ్యుకేషన్? బట్ కాలేజెస్ అయితే ఉంటున్నాయి, ఇంజనీరింగ్ అనే పేరుతో జరుగుతున్నాయి. ఇది ఒక పెద్ద స్కామ్. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇంజనీరింగ్ చేయడం అనే ట్రెండ్ని బ్లైండ్గా ఫాలో అయ్యారనమాట. సో ఇంజనీరింగ్ చేయడమే ట్రెండ్గా పెట్టుకున్నారు, ట్రెండ్ సెట్ చేశారు. మనం ఇప్పుడు ఏమైంది, ప్రతి ఇయర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు, బట్ ఆపర్చునిటీస్ అప్పటి నుండి ఇప్పుడు వరకు ఒకలానే ఉన్నాయి. అంటే ఆపర్చునిటీస్ కన్నా ఎక్కువ మంది ఇంజనీర్స్ ఉండడం వల్ల దే రిమైన్స్ అన్ఎంప్లాయిడ్. సో ఇదే సాఫ్ట్వేర్లో జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి, సాఫ్ట్వేర్కి వెళ్ళబోతున్నా, సాఫ్ట్వేర్ డెవలపర్ అవుతా, నాకు ఇంజనీరింగే చేస్తానే ప్యాషన్తో వచ్చిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ రెసిషన్ వల్ల ఐటీ ఇండస్ట్రీ చిన్నగా పడిపోయింది. దానివల్ల చాలామందికి జాబ్ రాలేదు. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీస్ అన్నాక. సో ఒకే వేలో వెళ్ళిపోయినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ స్ట్రక్ అయిపోతే ఆ వే బ్లాక్ అయిపోయిందంటే, సో దీనికోసమనే మనకి ఇంకొన్ని సైడ్ హజిల్స్ అంటే మాత్రం ఉంచుకోవాలి. ఈ సైడ్ హజిల్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే, ఈ వేలో స్ట్రక్ అయిపోయి ఈ వేలో నీకు ఇన్కమ్ ఆగిపోవచ్చు, బట్ ఈ సైడ్ హజిల్లో నీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎనీథింగ్ ఈజ్ బెటర్ దెన్ జీరో కదా. ఏది లేని కన్నా ఏదో ఒక అమౌంట్ నీకు వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ సైడ్ హజిల్. సో సైడ్ హజిల్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ మీరు అనుకున్నంత ఈజీగా అయితే రాదు. కేవలం దీని గురించి నేను లాస్ట్గా మాట్లాడతా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేనేం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, బట్ నేను ఒక రియల్గా ఒక డార్క్ రియాలిటీని చెప్తున్నాను అంతే. బట్ మీరు నిజంగా మీలో ప్యాషన్ ఉండి మీకు నిజంగా నాలెడ్జ్ ఉంటే, మీరు ఇందాక చెప్పాను చూసారా, 60% అన్ఎంప్లాయిడ్, 40% మాత్రమే ఎంప్లాయిడ్ అని. ఈ 40% ఎంప్లాయిడ్ మాత్రమే వాళ్ళకి నిజంగా ప్యాషన్ అండ్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ఏ పాత్ర వెళ్తున్నారో వాళ్ళకి కరెక్ట్గా తెలుసు అనమాట. సో మీరు ఆ 40%లో ఉండాలంటే ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేసి మీ యొక్క నాలెడ్జ్ని డే బై డే ప్రతి ఒక్క సిచ్యువేషన్ అండి మీరు ఏదో ఒక నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుని ఉంటే, నిజంగా ప్యాషన్ అండ్ నాలెడ్జ్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్, దెన్ యూ విల్ డెఫినెట్లీ బికమ్ అన్ ఇంజనీర్. నౌ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో, దట్ ఈస్ సైడ్ హజిల్. అంటే సైడ్ హజిల్ అంటే ఏంటి, అసలు సైడ్ హజిల్ ఎందుకు చేస్తున్నాం, సైడ్ హజిల్ ఎందుకు కావాలి, ఎలాంటి సిచ్యువేషన్లో సైడ్ హజిల్ యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో గురించి మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను, సైడ్ హజిల్ అంటే ఏంటంటే ఒక మెయిన్ జాబ్ ఉంది, మెయిన్ జాబ్కి ఒక ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అయ్యేదాన్ని ఒక సైడ్ హజిల్ ఇన్కమ్ అంటాం. సో ఆ సైడ్ హజిల్స్ మేబీ మీకున్న ప్యాషన్ బట్టి రావచ్చు ఆ సైడ్ హజిల్ అనేది. సో సైడ్ హజిల్స్లో సైడ్ హజిల్ అయినాక చాలా ఉంటాయి. సో కంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, అండ్ వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, ఇట్ మే బీ ఇన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎఫ్లైట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇంకా చాలా ఉంటాయి అనమాట మనం చేయగలిగేవి. సో కొంతమంది ఆన్లైన్ ట్యూటరింగ్ చేస్తారు. సో ఇలాంటివన్నీ చేసి ఒక సైడ్ ఇన్కమ్ని జనరేట్ చేయడాన్నే ఒక సైడ్ హజిల్ అంటారు. ఇది కొందరికి ప్యాషన్తో ఉండి కూడుకొని ఇన్కమ్ జనరేట్ చేస్తారనమాట. సో ఈ సైడ్ హజిల్ అనేది అంత ఈజీ కాదు, ఈ సైడ్ హజిల్ టైం పట్టిద్ది. బట్ ఇఫ్ యూ నిజంగా మీ దగ్గర ఒక సెట్ ఆఫ్ స్కిల్స్ అనేవి మీ దగ్గర ఉంటే, మీరు ఖచ్చితంగా సైడ్ హజిల్ నుంచి మీరు ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. సో యూట్యూబ్లో కూడా చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు. సో యూట్యూబ్ అనేది ఒక ప్యాషన్తో ఒక సైడ్ హజిల్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. అది వాళ్ళ యొక్క మెయిన్ జాబ్కి ఒక యాడ్ ఆన్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ యూట్యూబ్ అనేది వాళ్ళ యొక్క మెయిన్ జాబ్ అవ్వచ్చు అనమాట. ఇలాగ సైడ్ హజిల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ సైడ్ హజిల్ ఎలా కావాలి, ఎలా చేయాలి, ఈ సైడ్ హజిల్ వల్ల ఎంతమందికి యూజ్ అవుతుంది, ఈ సైడ్ హజిల్ వల్ల ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, దీని గురించి మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే జస్ట్ చిన్న కామెంట్ పెట్టేయండి. సో దీని మీద నేను ఫుల్ లెంత్ వీడియో చేస్తాను విత్ ఫుల్ రీసెర్చ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ సైడ్ హజిల్లో ఉన్న ప్యాషన్ చాలామందికి తెలియదు. సో దీన్ని బయటికి తేవాలంటే మీ ఇన్నర్ టాలెంట్ ఏంటో మీకు తెలియాలి, ఆర్ఎల్స్ ఎవరైనా గుర్తించినప్పుడు ఆ ఇన్నర్ టాలెంట్ మీద వర్క్ చేయండి. సో ఆ ఇన్నర్ టాలెంటే మేబీ మీకు ఈరోజు ఒక మెయిన్ జాబ్ తేడానికి యూజ్ అవ్వచ్చు. సో వర్క్ ఆన్ దట్ ప్యాషన్ మీద వర్క్ చేయండి, సైడ్ హజిల్ ఇన్కమ్ని జనరేట్ చేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, స్వరూప్ అన్న కష్టపడ్డాడు, హార్డ్ వర్క్ చేసాడు, చాలా కష్టపడ్డాడు, బట్ స్టిల్ కాలేజీలో ఉండేటప్పుడు చాలా లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. బట్ ఏమైంది, యూట్యూబ్లో తను చేసిన ప్యాషనేట్ వీడియోస్ వలన, తన ప్యాషన్ వల్ల చేసిన ఈ వీడియోస్ వలన తనకి ఈరోజు 24 LPA జాబ్ వచ్చింది. అంటే ఏదో ఒక రోజు మీదవుతుంది. వన్ డే విల్ బీ యువర్స్. అండ్ బై ద వే, ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్. సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్టే స్ట్రాంగ్, కీప్ డూయింగ్ హార్డ్ వర్క్. బాయ్.